హాయ్ అండి. ఈరోజు మనము శనగపిండితో రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఓమను వేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పలసగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. మరీ పలసగా కలుపుకోకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత మురుకుల పావును తీసుకొని ఇలా ఉండే ప్లేటుని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని అందులో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని నూనెను వేడి చేస్తున్న తర్వాత అందులో ఈ మురుకుల గుట్టంతో ఇలా రిబ్బన్ పకోడీలాగా వేసుకోవాలి. స్టవ్ను కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు వీటిని వేయించుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలా వేసుకొని తీసుకోవాలి.